వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. జనగామలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. పట్టణంలోని వైన్ షాపుపై కప్పు పగలగొట్టి లోపలికి ప్రవేశించి 43,000 నగదు, 2 ఫుల్ బాటిళ్లను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హలో ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం బాలిఘట్ ప్రాంతంలోని స్నానఘట్టాల పరిసరాలను స్పీకర్ అయ్యన్న పాత్రుడు సందర్శించారు. శివరాత్రికి అధిక సంఖ్యలో భక్తులు స్నానం ఆచరించడానికి వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలని పట్టణ సీఐ గోవిందరావుకు సూచించారు. నర్సీపట్నం ఉత్తర వాహినిని దక్షిణ కాశీగా పిలవడం జరుగుతుందని, పూర్వం నుండి పెద్దలు ఇక్కడ స్నానం చేసి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని స్పీకర్ తెలిపారు. చూసినట్టు దీన్ని కాశీతో పోలుస్తాం. దక్షిణ కాశీ అంటారు మన పూర్వం పెద్దలు. ఇప్పుడు ఈ కుర్రవాళ్ళు ఎవరికి దీని గురించి హిస్టరీ తెలీదు. టీవీలో చూస్తే అంతా అర్థమవుతుంది. అంతే ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని కొన్నాళ్ళ బట్టి నిర్లక్ష్యం చేస్తే 2018లో మళ్ళీ ఇక్కడ ఘాట్ కట్టి ఇక్కడ మళ్ళీ నేను రాజమండ్రిలో చూశాను. పుష్కరాలకి ఆరతి ఇవ్వడం, అది చూసిన తర్వాత ఇక్కడ కూడా ఆరతి ఇస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళు అనుకొని 2018లో ఆరతి ఇచ్చే కార్యక్రమం పెట్టాం. బ్రహ్మాండంగా భక్తులందరూ వచ్చి ఆనందించారు. తర్వాత మధ్యకాలంలో ప్రభుత్వం మారింది, ఎవరు పట్టించుకోలేదు. అంచేది మళ్ళీ మన ప్రభుత్వం ఇక్కడ వచ్చింది కాబట్టి, కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వంలో మళ్ళీ పూర్వం మాదిరిగా ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి ఒక ఆలోచనతోటి మళ్ళీ ఈ సంవత్సరం ఇక్కడ ఆరతి ఇవ్వాలని భక్తులందరూ కూడా పూర్వ వైభవంగా ఇక్కడికి వచ్చి స్నానాలు చేసి శివుని దర్శించి వారి ఆశీర్వాదం తీసుకునే ఉద్దేశంతో మళ్ళీ ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నాం. అంచేత భక్తులందరినీ కోరేది ఏంటంటే 26 శివరాత్రి రోజున సాయంత్రం హారతి ఇచ్చే కార్యక్రమం ఉంది. ఇంచుమించు సాయంత్రం 5, 6 చీకటి పడిన తర్వాత ఆ కార్యక్రమానికి భక్తులందరూ, శివభక్తులు అందరూ వచ్చి పుణ్యమైన రోజు కాబట్టి. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలో బీసీ మరియు ఓసీ కార్పొరేషన్ రుణాల కోసం 1840 మంది అర్జీలు ఇచ్చినట్లు మున్సిపాలిటీ కమిషనర్ వివి నరసింహారెడ్డి తెలిపారు. 12 వివిధ బ్యాంకులు ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఆయనకు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అర్చకులు అందజేశారు. ఏర్పాట్లపై నూతనంగా నియమితమైన ఆలయ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డిని రితీష్ అభినందించారు. ఇది మన ప్రభుత్వంలో చాలా పెద్దగా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఇంకా ఈ దేవాలయం కూడా అభివృద్ధి చెంది దేవాలయంలో ప్రతిష్టంగా పెరగాలని కూడా మీ గ్రామస్తులందరూ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి చైర్మన్ గారు కూడా చాలా వరకు కూడా రాత్రి రోజులు ఇక్కడ పనిచేస్తున్నారు. వారికి కూడా ఆ దేవుడు ఆశీస్సులు ఇవ్వాలని కూడా కోరుచున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన తాలూకాలో లంకమల్లేశ్వర స్వామి దర్శించుకోవడం జరిగింది. ఈరోజు మన అందరం దేవుడి కోసం అందరి కూడా ప్రజలు కానీ సాధించుకోగలిగినాం. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రజలు అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు కోరుకుంటున్నాను. నేను చెప్తున్నా ఈరోజు ఈ గుడి అభివృద్ధికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నా. మనం గుడి దేవుడు పెంచుకొని ఇక్కడ బాగుంటే ఈ ప్రాంత ప్రజలు మరియు రైతులు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మంచి వర్షాలు రావాలా, సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు తీరాలని మరి ప్రజలందరూ. అభం శుభం తెలియని 5 ఏళ్ల బాలికపై 3 కామాంధులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. సంగారెడ్డి జిల్లాలోని పసల్వాది గ్రామంలో గురువారం రాత్రి దారుణం జరిగింది. పోలీసుల వివరాల మేరకు గ్రామ సమీపంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సముదాయంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను అదే కాలనీలో నివాసముండే 3 యువకులు మాయమాటలు చెప్పి చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. సదరు చిన్నారికి తీవ్ర రక్తస్రావమే అరవడంతో సమీపంలోని స్థానికులు నిందితుల్లో ఒకరిని పట్టుకుని చితకబాదారు. నిందితులు మద్యం మత్తులో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసింది. 3 నిందితులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సంగారెడ్డి పోలీసులు వెల్లడించారు. घर पे जाके देखो तो बच्ची नहीं मिली। हम लोग फिर बाद जाके देखो तो बच्चे रो लेते हैं, वापस आई हमारे घर। दूसरी बच्ची को पूछना क्या हो गया, नई बच्ची खेतों में मिली है, पूरे बच्ची के सिर को काटे हुए थे, बच्ची के सिर को बोले। बच्ची को पूछे हम लोग क्या हुआ बोल के, तो नहीं ऐसा हुआ मेरे साथ, क्या क्या करे वो तो मेरी लेके उतारे से करे मेरे साथ, दोनों है बोल के बोली, बच्चा मोटा है बोल के बोली बच्ची। अब बच्ची को हॉस्पिटल लेके गए तो पैरा बच्ची के करीब नहीं हो रहे थे, वो पेट में दर्द हो रहा बोल के बोली कि बच्ची यूरिन आ रहा था बच्ची को। अब क्या करना, आप लोग इंसाफ कर सकते हो। పార్వతీపురం మన్యం జిల్లాలో 1,00,000 ఎకరాల్లో సాగు అవుతున్న జీడి మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే మద్దతు ధర క్వింటాల్కు 20,000 రూపాయలుగా ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా జీసీసీ ద్వారా సేకరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఈదిబిల్లి వెంకటనాయుడు, జరగా కిమిడి రామ్మూర్తి నాయుడు, పువ్వుల ప్రసాద్, నీలమ్మ, ఆరిక నాగభూషణ్ రావు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. తయారు చేస్తున్న ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులన్నింటినీ కూడా జీసీసీ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. మైదాన ప్రాంతంలో సాగవుతున్న రైతాంగంతో, గిరిజన రైతాంగంతో ఒక భారీ సదస్సుని ఏర్పాటు చేయబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మార్చి మొదటి వారంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇందులో ప్రధానంగా చర్చించాల్సిన అంశాలని మేము మాట్లాడాం. ఏదైతే అటవీ ఉత్పత్తులు ఉన్నాయో, చీపుళ్ళు, పసుపు, అల్లము, కుంకుడుకాయలు, అలాగే పైనాపిల్, పనస, నల్లజిడి పిక్కలు, వాటిని ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలి, మద్దతు ధర ఇవ్వాలి. రెండో అంశం, అత్యధిక పంట సాగుతున్న జీడి పంటకు సంబంధించి క్వింటాల్కి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము ప్రధాన డిమాండ్గా చేయబోతున్నాం. 17 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జై నాగేశ్వరరెడ్డి పంపిణీ చేశారు. 3 ఎల్ఓసీ పత్రాలను బాధిత లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. శ్రమని, ఆరోగ్యాన్ని, అదేవిధంగా
ఏ కష్టాలైతే ఆర్థిక కష్టాలను ఎదుర్చుకుని ప్రారంభంలో ఇచ్చినటువంటి ఇబ్బందులు పడి వైద్యాలు చేయించుకున్న తర్వాత కూడా వారి కష్టాన్ని గుర్తించి ఈరోజు ముఖ్యమంత్రి సహాయం నుంచి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ 1,000 లక్షల రూపాయలు ఇవ్వడం ఈ రోజు మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో దాదాపు 18 లక్షల రూపాయలు ఈ రోజు ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ వివిధ వర్గాలకు చెందినటువంటి వారందరికీ కూడా ఈ రోజు వారి కష్టానికి కావచ్చు ఏదైతే ఆపరేషన్ కావచ్చు వైద్యానికి కావచ్చు పెట్టుకున్న ఖర్చులన్నీ ఈ రోజు మళ్ళీ నేను ఉన్నానని చెప్పి ముఖ్యమంత్రి గారు లక్షల రూపాయలు 1,000 రూపాయలు వారికి తిరిగి కూడా వారికి సహాయం చేయడం అంటే బెంగళూరు నియోజకవర్గంలోనే 20 లక్షల రూపాయలుగా ఈ రోజు చెక్కులు కూడా రాబోతున్నాయి. రేపు మళ్ళా శాసనసభకు పోయినప్పుడు ఆ 2వ విడతలో కూడా వచ్చేటువంటి చెక్కులు ఇస్తాం. ఒకటే చెప్తున్నాం, కూటమి ప్రభుత్వం ఈ రోజు డబ్బు లేకపోయినా నిధులు లేకపోయినా ప్రతి ఒక్క వర్గానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కొన్ని విషయాలు అయితే నేను ప్రత్యేకంగా పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఆ నియోజకవర్గం నుంచి కొన్ని ఆలస్యమైనా కూడా పోయినసారి మానవతా ప్రభుత్వం ఇలా పరిస్థితిలో ఉంది, కొందరు ఇబ్బందుల్లో ఉన్నారు, టైం అయిపోయినా కూడా ఇబ్బందుల్లో ఉన్నారంటే నేను పత్రికా మా అందరి నియోజకవర్గం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఏమన్ టీవీ తెలుగు న్యూస్.